తెలంగాణలో రైతులు, ఉద్యోగస్తులు, టీచర్లు, కూలీలు, కౌలు రైతులు వివిధ వర్గాలకు చెందిన ప్రజలెవరూ రాష్ట్రంలో సంతోషంగా లేరని, కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని సినీ నటి, బీజేపీ సీనియర్ నాయకురాలు కవిత తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాకోస బీజేపీ భరోసా నిదానంతో కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటి కవిత హాజరయ్యారు. కార్నర్ మీటింగ్లను పెట్టడంలో ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమేనని ఆమె తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం నదీ జలాలను పక్క రాష్ట్రాలకు ఇవ్వడం సరికాదని కవిత ఫైర్ అయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద సాధించుకున్నటువంటి తెలంగాణ కేవలం ఒక కుటుంబానికే, వాళ్ళ ఫామ్ హౌస్ కే నీళ్లు, వాళ్ళకే నిధులు, వాళ్ళ కుటుంబానికే నియామకాలు, మంత్రి పదవులన్నీ కూడా అల్లుడు కొడుకు, సడ్డకుని కొడుకు, కూతురు అతను. అంటే ఈ తెలంగాణలో ఒక కుటుంబానికి, ఒకే ఒక కుటుంబం బాగుపడితే తెలంగాణ అంతా బాగుపడుతుందా? తెలంగాణ బాగుపడాలంటే ఏ విధంగా ఉండాలి? అసలు ఏ కలలు కానీ మనం సాధించుకున్నాం తెలంగాణ అని చెప్పేసి ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో మనం ఈ కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటేనే ఈ గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలకు గాని, సామాన్య ప్రజానికి గాని ఓటర్లకు గాని తెలుస్తున్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ సమావేశాలు పెట్టుకుంటా ఉన్నాం. రబ్బర్ చెప్పులతో తిరిగిన వాళ్ళు కూడా టిఆర్ఎస్ కేసీఆర్ గారి కుటుంబం ఈ రోజు బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూ కార్లు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? రాత్రి పగలు కష్టపడిన వాళ్ళు కూడా ఒక స్కూటర్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు అబ్బా సొమ్ము? మెదక్లో హైయెస్ట్ రైతుల ఆత్మహత్యలు అనేది మన అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. ఇక్కడున్న రైతులకి 1,00,000 రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు ఈ దుర్మార్గులు. ఎక్కడో మహారాష్ట్ర అంట, ఈయన గారు కేసీఆర్ ఎవడో కూడా వాళ్ళకి తెలియదు, ఆ రైతు ఎవడో కూడా ఈయనకి తెలియదు. ఇక్కడి నుంచి మన రాష్ట్ర డబ్బు తీసుకొని వెళ్ళి అక్కడ రైతులు చనిపోయారంట, ఆ రైతులకి ఈయన 10 లక్షలు చొప్పున పంచి పెడతాడంట. ఎవడబ్బ సొమ్మండి మీరు పంచి పెట్టడానికి? నీళ్లు, నిధులు, నియామకాలు